హైదరాబాద్ సంబంధించి రూపురేఖలు మారబోతున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటల ప్రకారం చూస్తే పూర్తిగా హైదరాబాద్ రూపురేఖలు మారబోతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నగరం విస్తరిస్తోంది. సుమారుగా ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా జనాభా విస్తరిస్తోంది. అట్ ది సేమ్ టైం కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, ప్రజలు అక్కడి నుంచి కూడా సిటీ సెంటర్ రావడానికి అన్ని రకాలుగా వెసులుబాట్లు కల్పిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం. గతంలో మనం చూస్తే హైదరాబాద్ నగరంలో పాపులేషన్కి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ చూస్తే రోడ్లపైన గంటల తరబడి ట్రాఫిక్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. చేరాల్సినటువంటి లక్ష్యానికి చేరలేకపోతున్నాం, చాలా ఎక్కువ సమయం పడుతుందని చెప్పి సౌకర్యార్థం మెట్రోపాలిటన్ సిటీగా ఉంది కాబట్టి దానికి మెట్రోని తీసుకురావడం జరిగింది. మెట్రో తీసుకురావడంతో కొంత ట్రాఫిక్ తగ్గిపోతుంది, ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయి. ప్రజలు కూడా వెళ్ళాల్సిన డెస్టినేషన్కి చాలా సులువుగా చాలా ఈజీగా వెళ్ళే అవకాశం ఉన్నట్టు మెట్రో తీసుకొచ్చారు. కానీ ఈరోజు ఆ మెట్రో సేవలు కూడా కొంత అనుకున్న టార్గెట్ని రీచ్ కాలేకపోతున్నాయి. ఒకవైపు ఈజీ ట్రాన్స్పోర్టేషన్ కోసం మధ్యలో సిగ్నల్స్ బ్రేకేజ్ కోసం కూడా ఫ్లైఓవర్స్ నిర్మాణం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఫ్లైఓవర్స్తో పాటుగా చాలా పెద్ద ఎత్తున రోడ్స్కి సంబంధించి సిగ్నల్స్ కూడా తీసేసిన పరిస్థితి కనబడింది. కొన్ని రోడ్స్ సంబంధించి డైవర్ట్ చేశారు. ఇలా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా హైదరాబాద్లో పాపులేషన్ పెరిగిన కొద్దీ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి కాబట్టి ట్రాఫిక్ని కొంత బ్రేక్ చేయలేకపోతున్నారు, ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు తీర్చలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో నగరం విస్తరిస్తోంది, పాపులేషన్ పెరుగుతోంది, మరింతగా ఇటువంటి సమస్య తీవ్రం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు తీసుకోబోతోంది. దానికి మెట్రో విస్తరణకు సంబంధించిన అంశం కావచ్చు, ఎలివేటెడ్ కారిడార్ పేరిట కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే దానికి సంబంధించి డిపిఆర్లు సిద్ధం చేసింది. కొన్ని వాటికి మరికొన్నిటికి డిపిఆర్ సిద్ధం చేయాలంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. ఇప్పటికైనా వెనుక మీరు బాక్స్లో చూస్తుంటారు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీకు కనబడుతోంది. ఇక్కడ పైన మెట్రో, కింద ఒక రోడ్ ఫ్లైఓవర్, దాని కింద మరొక రోడ్ కనబడుతోంది. మీరు చూడొచ్చు చాలా క్లియర్గా. ఎస్, ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి ఈ దృశ్యాలకు సంబంధించి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఈ మధ్య ఒక 2 రోజుల క్రితమే న్యూ ఇయర్ సందర్భంగా ఒక గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ పరేడ్ గ్రౌండ్ నుంచి షామీర్పేట వరకు, పారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, ఇదంతా కూడా చూస్తూ ఉంటే గతంలోనే శంషాబాద్ వరకు మెట్రో విస్తరణ ఎలా ఉంటుంది, నియోపోలిస్ వరకు ఎలా ఉంది, చంద్రాయణగుట్ట వరకు ఎలా ఉంది, ఓల్డ్ సిటీలో మెట్రో విస్తరణ ఏ రకంగా జరుగుతుందో మాట్లాడుకున్నాం. దానికి ఎక్స్టెన్షన్గా ఫేజ్ 2 పార్ట్ బి కింద ఈ ఎక్స్టెన్షన్ కూడా మెట్రో సేవలకు సంబంధించి నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి డిపిఆర్ సిద్ధం చేయాలంటే కూడా ఇప్పటికి ఆదేశాలు జారీ చేసింది. అయితే దాంట్లో డబుల్ డెక్కర్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, కింద మీకు నార్మల్ రోడ్ కనబడుతోంది. అయితే ఇక్కడ ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి కొంత నియంత్రించేందుకు, ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు పైన ఇక్కడ ఫ్లైఓవర్ లాంటి నిర్మాణం జరిగింది. ఫ్లైఓవర్ లాంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకుంటుంది. కొన్ని చోట్ల ఆల్రెడీ ఫ్లైఓవర్ నిర్మాణం కూడా జరిగిపోయింది. ప్రస్తుతం ఆల్రెడీ దాని మీద రోడ్ పైన ట్రాఫిక్ కూడా వెళ్తోంది, వెహికల్స్ అన్ని కూడా వెళ్తూ ఉన్నాయి. దానిపైన మరొకటి మెట్రో, ఇది డబుల్ డెక్కర్, కింద ఫ్లైఓవర్, ఆ పైన మెట్రో, దాని కింద రోడ్. ఇవన్నీ కూడా ఇక్కడ 2 మార్గాల ద్వారా వెళ్ళేటువంటి ఆ ఈజీ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఉపయోగించేటువంటి సేవల్ని డబుల్ డెక్కర్గా ప్రస్తావిస్తారు. మీరు చూడండి, ఇక్కడ పైన మెట్రో వెళ్తోంది, కింద ఫ్లైఓవర్, దాని కింద నార్మల్ ఇప్పుడు ఉన్నటువంటి రెగ్యులర్ రోడ్. సో ఇటువంటి విధంగా 2 చోట్ల, అది పారేడ్ గ్రౌండ్ నుంచి షామీర్పేట వరకు, పారడైజ్ నుంచి మెడ్చల్ వరకు 2 ప్రాంతాల్లో కూడా డబుల్ డెక్కర్స్ రాబోతున్నాయి. మీకు వివరంగా దానికి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తాం. సో ముందుగా ఇది పారేడ్ గ్రౌండ్ నుంచి షామీర్పేట వరకు. సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఎలివేటెడ్ కారిడార్. సో మీరు ముందుగా గమనిస్తే హైదరాబాద్ నుంచి కరీంనగర్ ప్రాంతం వైపుగా వెళ్ళేటువంటి ఆ పబ్లిక్కి ఈ ప్రాంతం చాలా హెవీ ట్రాఫిక్తో కూడుకుంటుంది. హెవీ ట్రాఫిక్, చాలా హెవీగా ట్రాఫిక్ ఉంటుంది. పరేడ్ గ్రౌండ్ నుంచి మొదలుకుంటే షామీర్పేట ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళిపోయేంత వరకు కూడా చాలా హెవీ ట్రాఫిక్. అయితే ఇదంతా కారణం ఏంటంటే మధ్యలో కంటోన్మెంట్ ఏదైతే ఉందో ఆ కంటోన్మెంట్ అనేది సెంట్రల్ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్స్ అవన్నీ కూడా, రోడ్స్ అన్ని కూడా వాళ్ళ డెవలప్మెంట్లో ఉంటూ ఉంటాయి. చాలా ఇరుగ్గా ఉన్నటువంటి ప్రాంతాలు అవన్నీ కూడా, అక్కడే చాలా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్యలు ఉంటూ ఉంటాయి. దీనికి సంబంధించి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అనుమతులు తీసుకుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ని కలిసి కొంత అనుమతి తీసుకొని దాంట్లో ఉన్నటువంటి కంటోన్మెంట్ ల్యాండ్స్ని కూడా మేము ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నాము, అక్కడికి వెళ్ళేటువంటి కరీంనగర్ వెళ్ళేటువంటి ప్రజలకి ఆ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కొంత ఈజీ మూవ్మెంట్ కోసం ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పి దానికి సంబంధించి అప్రూవల్ కూడా తీసుకుంది. కంటోన్మెంట్ ల్యాండ్స్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించేసింది రక్షణ శాఖ, కేంద్ర రక్షణ శాఖ. సో దానికి సంబంధించి చూస్తుంటే ఇదంతా పరేడ్ గ్రౌండ్ నుంచి షామీర్పేట వరకు 18 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్. సో ఇక్కడ మరి చాలా క్లియర్గా చూడాలి ఏంటి డబుల్ డెక్కర్ ఎంత దూరం వస్తుంది అంటే ఎంత మేరకు మార్పులు చేర్పు ఉండబోతున్నాయి హైదరాబాద్ నగరానికి సంబంధించి అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ 18 కిలోమీటర్స్ వరకు 18 కిలోమీటర్ల హైవే ఎలివేటెడ్ కారిడార్. ఇక్కడ పరేడ్ గ్రౌండ్ నుంచి మొదలుకుంటే షామీర్పేట వరకు ఇది కేవలం రోడ్ మాత్రమే.
ఇది మొదట్లోనే అప్రూవల్ అయిపోయింది. దానికి సంబంధించి సుమారుగా 2,500 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎస్టిమేషన్ తయారు చేసింది, డిపిఆర్ రూపొందించింది. దానికి సంబంధించి ఇప్పటికే దానికి సంబంధించి అంటే దానికి అక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిపోయి దాని పనులు కూడా ప్రారంభించేశారు. ఆ పనులు కూడా కొంత నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కొత్తగా మొన్న 2 రోజుల క్రితం మెట్రో సంబంధించి కూడా ప్యారెడ్ గ్రౌండ్ నుంచి షామీర్పేట వరకు మెట్రో సేవలు కూడా విస్తరించమని చెప్పి డిపిఆర్ రెడీ చేయమని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో ఈ పరేడ్ గ్రౌండ్ నుంచి షామీర్పేట వరకు ఫ్లైఓవర్ 18 కిలోమీటర్లు అయితే మెట్రో సంబంధించి చూస్తే కనుక మెట్రో 22 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి పరేడ్ గ్రౌండ్ నుంచి అల్వాల్ మీదుగా హకీంపేట్, తూమ్కుంట, ఆ తర్వాత షామీర్పేట్, ఈ మీదుగా ఎన్ని స్టేషన్లు ఉంటాయి ఏంటి డీటెయిల్డ్ అనేది త్వరలో డిపిఆర్ రూపొందించారో తెలుస్తోంది. అయితే ఈ 22 కిలోమీటర్లలో సుమారుగా ఈ మెట్రో సేవల్లో ఈ మెట్రో లైన్లో 12 కిలోమీటర్లు డబుల్ డెక్కర్. సో ఇందాక మీకు చెప్పాను డబుల్ డెక్కర్ అంటే ఏంటి అనేది. సో డబుల్ డెక్కర్ అంటే పైన మెట్రో, కింద ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి ఫ్లైఓవర్, ఆ తర్వాత కింద ఇప్పుడు నార్మల్గా ప్రజెంట్ ఉన్న రోడ్డు ఒకటి. సో దీనికోసం ఇప్పటికే కంటోన్మెంట్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బదలాయించేసుకుంది. సో ఎక్కడి వరకు ఉంటుంది 12 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ అని అంటే పరేడ్ గ్రౌండ్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఎలివేటెడ్ కారిడార్ హకీంపేట వరకు కూడా ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. ఓవరాల్గా షామీర్పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. దాంట్లో హకీంపేట వరకు డబుల్ డెక్కర్ అంటే పైన మెట్రో లైన్, ఆ తర్వాత కింద ఎలివేటెడ్ కారిడార్ అంటే ఫ్లైఓవర్, ఆ తర్వాత కింద నార్మల్గా మనం చూసేటువంటి గ్రౌండ్ రోడ్స్, ప్రజెంట్ ఉన్నటువంటి రోడ్డు. సో ఈ విధంగా ఉండబోతోంది. పరేడ్ గ్రౌండ్ నుంచి హకీంపేట్ ఎయిర్పోర్ట్ వరకు అక్కడ ఉన్నటువంటి అక్కడి హకీంపేట్ ఎయిర్పోర్ట్ వరకు కూడా డబుల్ డెక్కర్ 12.1 కిలోమీటర్స్. సో గతం కంటే వ్యయం పెరుగుతోంది ఇప్పుడు. ఎందుకు కారణం అని అంటే ఇక్కడ కేవలం ఎలివేటెడ్ కారిడార్ కోసం నిర్మాణం కోసం మాత్రమే ఎస్టిమేషన్ వేసింది ప్రభుత్వం. అది సుమారుగా 2,500 కోట్ల రూపాయలు అని చెప్పుకుంటే దానికి ఎస్టిమేషన్ పెంచబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బేస్ ఏదైతే మనం పిల్లర్స్ చూస్తుంటాం, మెట్రో పిల్లర్స్ చూస్తుంటాం, మరి మరింతగా స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, మరింతగా ఎక్స్పాండ్ చేయాలి. ఎందుకంటే ఎలివేటెడ్ కారిడార్ని కంట్రోల్ చేయాలి, దానిపైనటువంటి మెట్రోని కూడా కంట్రోల్ చేయాలి. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసే విధంగా అంత స్ట్రెంత్ పిల్లర్స్ దగ్గర ఉండాలి. కాబట్టి కొంత ఎస్టిమేషన్ ఎక్కువ అవుతున్నట్టుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చింది. సో ఎస్టిమేషన్ ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది. సో పరేడ్ గ్రౌండ్ నుంచి హకీంపేట వరకు డబుల్ డెక్కర్ సంబంధించినటువంటి రూట్తో పాటుగా హకీంపేట దగ్గర సుమారుగా 1/2 కిలోమీటర్ 500 మీటర్స్ వరకు ఒక అండర్ పాస్ ఉంటుంది. అండర్ పాస్ తర్వాత ఒక 500 మీటర్స్ అండర్ పాస్ తర్వాత మళ్ళీ తూమ్కుంట టు షామీర్పేట వరకు సుమారుగా ఇది ఒక 6 కిలోమీటర్. ఓవర్గా నేను చెప్పింది 18 కిలోమీటర్ల ఫ్లైఓవర్, దాంట్లో ఇక్కడ 12 కిలోమీటర్స్ డబుల్ డెక్కర్ ఉండబోతోంది. ఆ తర్వాత ఇటు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అండర్ పాస్ నుంచి మళ్ళీ ఒక 6 కిలోమీటర్ల వరకు రోడ్ ఎక్స్పాన్షన్. అది ఫ్లైఓవర్ కాదు, కేవలం రోడ్ ఎక్స్పాన్షన్ మాత్రమే, రోడ్ వైడనింగ్ మాత్రమే. ఆఫ్టర్ హకీంపేట్ దాటిన తర్వాత కేవలం రోడ్ ఎక్స్పాన్షన్ మాత్రమే. హకీంపేట వరకు డబుల్ డెక్కర్, అక్కడ నుంచి రోడ్ ఎక్స్పాన్షన్, తర్వాత మెట్రో లైన్ కూడా ఉంటుంది. అక్కడ డబుల్ డెక్కర్ మాత్రం ఉండకపోవచ్చు, అది రోడ్ మరోవైపుగా మళ్ళీ రోడ్ ఎక్స్పాన్షన్లో కేవలం కింద రోడ్ పైన మెట్రో మాత్రం. నార్మల్గా ఇప్పుడు హైదరాబాద్ మనం చూస్తున్నటువంటి ప్రధాన రోడ్స్లో కింద రోడ్ పైన మెట్రో అయితే ఎలా ఉందో అలాగే సేమ్ హకీంపేట తర్వాత మాత్రమే సింగిల్ లైన్, పైన మెట్రో కింద రోడ్. ఇక హకీంపేట వరకు మాత్రమే డబుల్ డెక్కర్. ఇది పరేడ్ గ్రౌండ్ నుంచి షామీర్పేట వరకు ఉన్నటువంటి మెట్రో లైన్ డబుల్ డెక్కర్ రూట్స్ ఎట్లా ఉంటాయి ఏంటనేది. ఆ తర్వాత నెక్స్ట్ పారడైజ్ టు మేడ్చల్ సుమారుగా ఇది కూడా 23 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్, 23 కిలోమీటర్ల మెట్రో, 23 కిలోమీటర్ల మెట్రో. దీనికి సంబంధించి కూడా డిపిఆర్ సిద్ధం చేయాలంటే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత మెట్రో ఆదేశించింది. సో మెట్రో ఎన్విఎస్ రెడ్డిని ఆదేశించారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే కనుక రైట్ ఇక్కడ పారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్స్ మెట్రో. సో ఇప్పటికే ఒకటి ఎలివేటెడ్ కారిడార్ ఇక్కడ కూడా సిద్ధమైపోయింది. ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి చూస్తే కనుక పారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ నుంచి మొదలుకుంటే సుమారుగా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ సుచిత్ర సర్కిల్ వరకు కూడా ఇక్కడ కనిపించేటువంటి ఈ సర్కిల్లో ఉండేటువంటి, బహుశా ఇక్కడ ఈ మార్కింగ్లో మన గూగుల్ మ్యాప్లో కనబడడం లేదు, ఇది సుచిత్ర సర్కిల్ వరకు కూడా 5.32 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి ఇప్పటికే నిర్ణయం అయిపోయింది. దానికి సంబంధించి ఫ్లైఓవర్ నిర్మాణం కూడా చేపట్టాలి అన్నట్టుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దానికి పనులు ఇప్పటికే ప్రారంభించేశారు కూడా. సో 5.32 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ చాలా నిర్ణయం తీసుకున్నారు. సో ఈ 2 రోజుల క్రితమే ఇక్కడ పారడైజ్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో ఎక్స్పాన్షన్ ఉంటుందని చెప్పే డిసిషన్ తీసుకున్నారు. ఇక్కడ సేమ్ యాజ్ టీజ్గా
పారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి సుచిత్ర వరకు డబుల్ డెక్కర్ కారిడార్ రాబోతుంది. పైన మెట్రో, కింద ఎలివేటెడ్ కారిడార్, ఆ తర్వాత కింద నార్మల్గా ఇప్పుడు మనకున్నటువంటి కామన్గా చూసేటువంటి రోడ్స్. సో ఎట్లా రాబోతుందంటే పారడైజ్ నుంచి బేగంపేట్ ఎయిర్పోర్ట్ వరకు 600 మీటర్స్ అండర్ పాస్, 600 టు ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు అండర్ పాస్ ఉంటుంది. 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ అండర్ పాస్ తర్వాత ఇక్కడ నుంచి డబుల్ డెక్కర్ రూట్ స్టార్ట్ కాబోతుంది. సో యాజ్ ఈజ్ మళ్ళీ సేమ్ ఎంత 5 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ రూట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఇంకా పూర్తి స్థాయి డిపిఆర్ రెడీ చేయాల్సి ఉంది. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి వివరాల ప్రకారంగా కొంత దాని ఆధారితంగా బేస్ చేసుకొని ఎటువంటి రూపురేఖలు మారబోతున్నాయని చెప్పేటువంటి ప్రయత్నం మాత్రమే. ఇంకా డీటెయిల్డ్గా ఎక్కడెక్కడ స్టాప్స్ ఉంటాయి, ఎక్కడ ఎన్ని స్టేషన్స్ ఉంటాయి, దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా త్వరలోనే డిపిఆర్ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడించబోతున్నారు. ఎన్ని కిలోమీటర్స్కి ఒక స్టేషన్ ఉంటుందో చూడాలి మరి. కానీ అంతలోపుగా అయితే డబుల్ డెక్కర్ రూట్స్ ఎక్కడి వరకు ఉన్నాయనంటే సేమ్ యాస్టీస్ కింద నేను చూపించినట్టుగా పారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి బేగంపేట్ ఎయిర్పోర్ట్ కింద నుంచి 1 కిలోమీటర్ అండర్ పాస్, ఆ తర్వాత సుచిత్ర వరకు డబుల్ డెక్కర్ ఉంటుంది. సుచిత్ర తర్వాత నుంచి యాస్టీస్గా కేవలం ఒక ఎలివేటెడ్ కారిడార్ కంటిన్యూ అవకాశం ఉంది. కింద నార్మల్ రోడ్, ఆ రోడ్ని మాత్రమే ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు. అక్కడ వరకే ఎలివేటెడ్ కారిడార్ స్టాప్. ఇక సుచిత్ర వరకు మాత్రం ఎలివేటెడ్ కారిడార్, అక్కడ నుంచి రోడ్ మాత్రం ఎక్స్పాండ్ చేస్తున్నారు కాబట్టి ఆ రోడ్ ఎక్స్పాన్షన్లో భాగంగా రోడ్ నార్మల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఆ తర్వాత పైన మెట్రో, అంటే పైన కింద ఎలివేటెడ్ కారిడార్, ఆ తర్వాత గ్రౌండ్ ఉండే అవకాశం లేదు. కేవలం కింద రోడ్, ఆ తర్వాత పైన మెట్రో మాత్రం ఉండే అవకాశం ఉంది. సుమారుగా ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఆల్మోస్ట్ 15 to 18 కిలోమీటర్స్ అప్ టు మేడ్చల్ సుచిత్ర దగ్గర నుంచి. సో ఈ విధంగా హైదరాబాద్ రూపురేఖలు మారబోతున్నాయి. పెరుగుతున్నటువంటి జనాభా దృష్టిలో పెట్టుకొని, రానున్నటువంటి ఫ్యూచర్ టార్గెట్స్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నగరాన్ని విస్తరించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా ఇవన్నీ అవసరాలు కూడా, డెఫినెట్గా ఇవన్నీ కావాల్సింది. ఎందుకంటే హైదరాబాద్ నగరం చాలా విస్తృతంగా విస్తరిస్తుంది. ఒకప్పుడు హైదరాబాద్ అంటే కాన్ఫైన్డ్గా ఒక 10 నియోజకవర్గాలకు మాత్రమే ఉండేది, కాస్త ఇప్పుడు మేడ్చల్ జిల్లాకు వచ్చినా కూడా మేడ్చల్ కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఇంక్లూడ్ అయిపోయినట్టుగానే ఉంది. రంగారెడ్డి కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్ ఇంక్లూడ్ అయిపోయినట్టుగా ఉంది. అంటే హైదరాబాద్ అంటే కేవలం ఒక డిస్ట్రిక్ట్, ఒక లిమిట్ అనేది లేకుండా ఆల్మోస్ట్ రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, పక్కన మనం చూస్తే కొంత షాద్ నగర్, శంషాబాద్ లాంటి ప్రాంతాలు కూడా హైదరాబాద్లోనే ఇంక్లూడ్ అయినట్టుగా మనకు కనబడుతోంది. వితిన్ ఓఆర్ఆర్ వరకు కూడా ప్రతిదీ కూడా హైదరాబాద్ వరకే, హైదరాబాద్ అన్నట్టుగానే ఉంది. దీనికి ఎక్స్పాన్షన్గా RRR వరకు కూడా కొంత రోడ్ మేము మెట్రో ఎక్స్పాన్షన్ చేస్తామని చెప్పి గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు RRR వరకు అయితే మనకు కొంత ఎస్టిమేషన్స్ ఈ ప్రభుత్వంలో కొన్ని చేంజెస్ ప్రకారం కనబడడం లేదు. ఫ్యూచర్లో ఉంటాయని చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఓఆర్ఆర్ వరకు మొత్తం కూడా మెట్రో కనెక్టివిటీ ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసి ఈ రకంగా ఒక డిపిఆర్ సిద్ధం చేస్తోంది. మేడ్చల్ వరకు, పారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, పరేడ్ గ్రౌండ్ నుంచి షామీర్పేట వరకు. మరొకసారి మీకు చాలా క్లియర్గా నేను డబుల్ డెక్కర్ వివరించే ప్రయత్నం చేస్తాను. సో డబుల్ డెక్కర్కి సంబంధించి చూస్తే ఇది డబుల్ డెక్కర్ మెట్రో స్టేషన్, ఆ తర్వాత ఫ్లైఓవర్, ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. ఇది ఒక మాటలో ఫ్లైఓవర్ అని చెప్పొచ్చు. సో ఫ్లైఓవర్ కింద మళ్ళీ నార్మల్ రోడ్. ఈ రకంగా పారడైజ్ నుంచి షామీర్పేట వరకు ఒక రకంగా, పరేడ్ గ్రౌండ్ నుంచి షామీర్పేట వరకు, పారడైజ్ నుంచి మేడ్చల్ వరకు ఉండబోతోంది. సో కొంత హైదరాబాద్లో రూపురేఖలే కాకుండా ఈజీ మొబిలిటీ కోసం, ఈజీ ట్రాన్స్పోర్టేషన్ కోసం, పబ్లిక్ సంబంధించి టార్గెట్ రీచ్ అవ్వడం కోసం కొంత ఈజీగా కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ఇంకా ఈ అప్పుడప్పుడే అవకాశం అయితే కనబడింది. ఇప్పుడే డిపిఆర్ సిద్ధమవుతుంది. మనం చూసాం గతంలో ఈ మెట్రో ఉన్నటువంటి దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసమే కొన్ని సంవత్సరాలు పట్టింది. మరి ఇది ఇప్పుడు ఎప్పుడు జరుగుతుందని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ రకంగా మార్పులు చేర్పులు చేయడం పైన మీ సజెషన్స్ ఏంటి, మీరేమనుకుంటున్నారు? అంత ఈజీ అంటే ఏ రకంగా ఉండబోతోంది, ఇంకా ఎటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది అనేది మీ అభిప్రాయంగా ఉంది. ఒకసారి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.